మిథున విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్టే జరిగింది. అటు దేవ విషయంలో కానీ, హరివర్ధన్ విషయంలో కానీ మిథున ఊహించని షాక్ ఇచ్చిందనమాట. అయితే మిథునని డైరెక్ట్‌గా కోర్ట్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేస్తాడు. ఇంక చాలు ఈ గొడవలు ఇంతటితో నువ్వు విడిపించడం, మీ నాన్న కేస్ పెట్టడం ఇవన్నీ నా వల్ల కాదు. నేనేదో అల్పజీవిని వదిలేసేయి అంటూ చెప్తాడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వరు దేవా, నేను నీతోనే ఉంటానని చెప్పినా కూడా వినిపించుకోడనమాట. వదిలేసి వెళ్ళిపోతాడు. మిథున అదే షాక్‌లో ఉండిపోతుంది. అయితే హరివర్ధన్ ఏమో చాలా హ్యాపీగా ఉంటాడు. నా కూతురు నా ఇంటికి వచ్చేసింది అని తన చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇన్ని రోజులు మా ఇల్లు కలకలలాడడం అట్లా ఏమీ లేదమ్మా, బోసిపోయింది, అసలు జీవోత్సవం లేని ఇల్లులాగా అయిపోయింది అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ మిథునకి ఇష్టమైన వంటలు చేయడము, అలా హడావిడిగా తిరుగుతూ సంతోషంగా ఉంటే, మిథున వాళ్ళ నాన్నని ఒకే ఒక క్వెషన్ అడుగుతుందనమాట. నాకు దేవా కావాలి నాన్న. చిన్నప్పటి నుంచి మీరు నేను అడగకుండానే నాకు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు నేను నోరు తెరిచి అడుగుతున్నాను. నాకు దేవా కావాలి. నేను దేవాతో వెళ్ళిపోతాను. నన్ను దేవా దగ్గర దింపేయండి అని అడగడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. నా కూతురు నా ఇంటికి వచ్చిందని సంతోషపడాలా? నోరు తెరిచి తను నాకు దేవా కావాలి అనిన దానికి దేవాని తెచ్చి ఇవ్వాలా, ఆ రౌడీని ఇవ్వాలా అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. మిథున విషయంలో ఇదే పెద్ద ట్విస్ట్. మరొక్క వైపు దేవాకి మిథున విపరీతంగా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. వదిలిపెట్టేసి వచ్చేసాడే కానీ ఇంకా ప్రాబ్లం ఇంతటితో క్లియర్ అయిపోయిందని అనుకుంటాడే కానీ మిథున జ్ఞాపకాలు ఉన్నది కొన్ని రోజులే అయినా, అంటే 10 రోజులే అయినా మిథున తనని అంతగా తన మనసులోకి అంతగా చొచ్చుకుపోయిందని చెప్పాలి. తెలియకుండానే దేవ మనసులో స్థానం సంపాదించిందనే చెప్పాలి. ఇదేంటి ఈ పిల్ల అంతగా గుర్తొస్తుంది, అసలు మేమేమైనా ప్రేమించుకున్నామా, ఇంకేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నామా ఆ పిల్ల అంతలా గుర్తు చేసుకోవడానికి అనుకుంటూ ఉంటే సడన్గా మిథున కనిపిస్తుందనమాట. ఇది ఊహ, భ్రమ ఏంటి అసలు ఈ పిల్ల నాకు కనపడ్డం పదే పదే కనిపిస్తూ ఉంది. నెత్తి మీద ఉన్న కుదిబండను దించేసుకున్నాను అంటే ఇలా కనపడుతుంది ఏంటి అంటే నిజంగానే మిథున రాకపోయినా తన ఊహల్లో అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎటు చూసినా మిథుననే, మిథున జ్ఞాపకాలు అవే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తనకు తెలియకుండానే మిథున లేకపోతే నేను ఉండలేను అన్న స్టేజ్కి వెళ్ళిపోతాడనమాట. మిథునని ఎలాగైతే వదిలిపెట్టాడో అలాగే మరలా తన దగ్గర తెచ్చుకునే ప్రయత్నం అయితే ఇక తన ఆలోచనలతో మొదలుపెట్టేశాడని చెప్పవచ్చు.